Hello everyone, welcome back to our channel, our kitchen plate. కొన్ని రెసిపీస్ అయితే అసలు భలే ఉంటాయి కదా కాంబినేషన్స్. వేడివేడిగా మంచి ఫ్రైడ్ రైస్, దాని కాంబినేషన్గా ఆనియన్స్, పచ్చిమిర్చి ఎక్కువ వేస్ట్ చేసిన ఆమ్లెట్ ఉంటే అసలు ఆ కాంబినేషనే అల్టిమేట్ కదా, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ ఆమ్లెట్ అలాగే ఫ్రైడ్ రైస్ రెసిపీ చూద్దాము. ఇక్కడ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడం కోసం నేను బాస్మతి రైస్ని నానబెడుతున్నాను. ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ ఏదైనా కుక్ చేయాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అనేది ముందు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకోవటం వల్ల రైస్ అనేది పొడవుగా సాగి బాగా ఉడుకుతుంది. ఇంకొకటి ఏంటంటే, మనం నానబెట్టుకుంటాం కదా రైస్, ఆ వాటర్తోనే బాస్మతి రైస్ అనేది కుక్ చేసేసుకుంటే మంచి స్పెసిఫిక్ ఒక పెక్యులియర్ ఫ్లేవర్ ఉంటుంది బాస్మతి రైస్కి. ఆ ఫ్లేవర్స్ అనేవి పోకుండా ఉంటాయి. రైస్ ఉడికించుకోవటం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసి నేను రైస్ అనేది ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికించుకోవటం వల్ల ఏంటంటే రైస్ పొలుకుగా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఉప్పు, నెయ్యి వేయటం వల్ల నెయ్యిలో ఉడికిన రైస్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి. అందుకని చెప్పేసి నెయ్యి వేసాను. ఇప్పుడు రైస్ అనేది మనం 90% వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నాకు 90% రైస్ ఉడికింది. అప్పుడు వెడల్పాటి గిన్నెలో కుక్ చేస్తున్నాం కాబట్టి ఇంకా జాలీ గిన్నెలో ఏం వేసుకోవట్లేదు. రైస్ అలా వంపేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుంటే ఆరిపోతుంది. ఇంకొక టిప్ ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైనా సరే మనం ఫ్రైడ్ రైస్ లాంటి రైస్ ఐటమ్స్ కుక్ చేసుకోవాలనుకుంటే ప్రిపేర్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే కుక్ చేసి ఉంచుకున్నామంటే రైస్ మంచిగా ఆరిపోతుంది, పొడి పొడిలాడుతూ బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని దాంట్లో పోపు కోసం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా బాగా వేగిన తర్వాత ఒక చిన్న కప్పు వరకు పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసి దీంట్లోనే ఒక అరకప్పు వరకు సన్నగా తరిగిన క్యారెట్, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి వరకు చాప్ చేసేసి అవి కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్లో మనకి వెజిటేబుల్స్ అనేవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇందాక రైస్ ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇక్కడ సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కాబూలి శనగలు ఉంటాయి కదా, తెల్ల శనగలు, అవి ఒక పావు కప్పు వరకు యాడ్ చేశాను. ఇవి కూడా వేసిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలి. కాబూలి శనగల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, ఎదిగే పిల్లలకి చాలా మంచిది. ఇదిగోండి, ఇప్పుడు రైస్ అయితే పొడి పొడిలాడుతూ బాగా ఆరిపోయింది. పొలుకుగా మంచిగా ఉంది పొడి పొడిలాడుతూ. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని ఈ వెజిటేబుల్ మిక్చర్లో యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇక్కడ కావాల్సిన వెజిటేబుల్స్ ఏమి ఉంటే అవి యాడ్ చేసేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే చాలా సింపుల్గా వేసాను. ఇదిగోండి, ఇప్పుడు కారం అనేది ఏం వేయకుండా 1 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని యాడ్ చేశాను. ఈ మిరియాల పొడి కావాలనుకుంటే మిరియాల పొడి వేసుకోవచ్చు, లేకపోతే ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్, 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సాస్లు అనేవి ఆప్షనల్, కావాలనుకుంటే యాడ్ చేసేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాస్మతి రైస్తో కుక్ చేస్తున్నాం కాబట్టి బాస్మతి రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ సాసుల ఫ్లేవర్స్ మొత్తం రైస్కి పట్టడం కోసం ఒక 4-3 సార్లు ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి టాస్ చేసేసుకుంటే సాస్ ఫ్లేవర్ మొత్తం రైస్కి పట్టేస్తుంది. అన్నం కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇదిగోండి, ఇలా రైస్ ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీని కాంబినేషన్గా ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందాం. ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 2 ఎగ్స్ని ఒక బౌల్లోకి బ్రేక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 ఎగ్స్తో వేస్తున్నాను ఆమ్లెట్. కావాలనుకుంటే మీరు 3 ఎగ్స్తో అయినా 1 ఎగ్తో అయినా సరే వేసేసుకోండి. ఇదిగోండి, 2 ఎగ్స్ దీంట్లో వేసేసుకొని ఒక పావు కప్పు వరకు ఉల్లి తరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి తరుగు, దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకొని దీంట్లోని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా మంచిగా పొంగుతుంది. ఆయిల్ లేకపోతే అంత బాగా పొంగదు. ఇదిగోండి, ఇలా కలిపేసేసి ఒక 2 నిమిషాలు పక్కన ఉంచుకొని
ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసి దీంట్లోని కొంచెం జీలకర్ర కూడా వేసేసి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక పావు కప్పు వరకు ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, మళ్ళీ పావు టేబుల్ స్పూన్ వరకు కారం, చిటికెడు పసుపు కూడా వేసేసి ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అనేది మనకి 50% ఫ్రై అయితే సరిపోతుంది. 50% ఫ్రై అయిన తర్వాత ఈ ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసి ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని ఇందాక మనం ఎగ్ మిక్సము బీట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టేయాలి. అస్సలు హైలో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచకూడదు. మధ్య మధ్యలో ఇలా కదిలిస్తూ ఉండాలి. ఒక 10 నిమిషాల పాటు ఇలా మగ్గితే లోపల పచ్చిదనం అంతా ఏం లేకుండా మంచిగా ఎర్రగా కాలుతుంది ఆమ్లెట్ అనేది. ఇలా కనుక ఆమ్లెట్ ప్రిపేర్ చేసేసుకున్నామంటే ఏ ఫ్రైడ్ రైస్లోకైనా లేకపోతే కర్రీ కూడా ఏం లేకపోయినా ఉట్టి ఆమ్లెట్తోనే రైస్ మొత్తం కూడా ఫినిష్ చేసేసేయచ్చు. అంత బాగుంటుంది ఈ స్టైల్ ఆమ్లెట్. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా కాలనివ్వండి. లోపల పచ్చిదనం అంతా లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది. చాలా బాగుంటుంది ఆమ్లెట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.